ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గంటల డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని మీద చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ? ఇప్పుడు ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేసారు, జైలుకు పోయాడు, జైలుకి వచ్చాడు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళా చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నాను. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది. లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని? 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన ఎత్తలే, ఈయన ఎత్తలేడు, మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు. రకరకాల జరుగుతుంది అది. దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కార్పొరేట్ డేటా తీసుకునే. ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు డేటా తీసుకునే. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా, లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం నమ్మకం లేకనే కదా డేటా తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చగలిగిపోయింది ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది.